ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. డైలీ రొటీన్గా ఏముంటాయి, మా రిషి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. దానికైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం బ్రేక్ఫాస్ట్, అలాగే బాక్స్కి అయితే పెట్టేశాను ఫ్రూట్స్ బ్రేక్. అలా పెట్టిన తర్వాత తనైతే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా మా ఇంట్లో మేమైతే మార్నింగ్ వాకింగ్, రన్నింగ్, అలాగే యోగా ఇలాంటివి చేస్తూ ఉంటాము. దీనికైతే ఒక 30 to 40 మినిట్స్ అయితే పడుతుందన్నమాట. సో ఇదంతా అయిన తర్వాత ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను మా వర్షి అయితే తినేసాము. రాగి జావా, అలాగే ఎగ్స్, దోశ. ఇంకా మా హస్బెండ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాయన్నమాట. యోగా చేస్తున్నాడు. తను చేసిన తర్వాత ఇవన్నీ తింటాడనమాట. ఇంకా తనకైతే దోశతో ఇంకా కోసం అని చెప్పి టమాటో చట్నీ ఇన్స్టెంట్గా చేసుకుందామని చెప్పి ఫాస్ట్గా కడాయిలో ఆయిల్ వేసి అందులో టమాటా ముక్కల్ని ఈ విధంగా పెట్టేసిన తర్వాత వెల్లుల్లి వేసేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ మాత్రం వదిలేసాము అంటే చక్కగా 5 మినిట్స్ తర్వాత ఒకసారి టర్న్ చేసుకోవాలన్నమాట. టర్న్ చేసి మళ్ళీ ఒక్కసారి మూత పెట్టేసుకోవాలి. ఈ లోపల ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఈ విధంగా తీసి దీన్ని మంచిగా మెత్తగా స్మాష్ చేసేసి అందులోనే ఆనియన్స్ని, అలాగే పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర ఇవన్నీ కూడా యాడ్ చేసేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని నిమ్మకాయతో గార్నిష్ చేసుకున్నాము అంటే చాలా టేస్టీ అయిన ఇన్స్టెంట్ టమాటో చట్నీ రెడీ అయిపోతుంది అనమాట. దోసతో కానీ, ఇడ్లీతో కానీ, రైస్తో కానీ ఎలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఈ విధంగా చేసిన చట్నీ మా హస్బెండ్ అయితే లొట్టలు వేసుకొని తినేస్తాడు. ఇంకా అస్సలు వెయిట్ చేసేదే లేదనమాట. సో ఇంకా యోగా చేసిన తర్వాత ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మా వర్షి అయితే ఆల్రెడీ సాఫ్ట్వేర్ జాబ్ అయితే రిజైన్ చేసేసింది. ఇంకా చదువుకుంటుంది అనమాట. ఇంకా మంచిగా టైం టు టైం చక్కగా తినేసి టైం టు టైం చదువుకొని హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఎప్పుడు కూడా ల్యాప్టాప్ ముందే ఉంటే కళ్ళు పోతాయి అని చెప్తే ఇంకా ఆ విధంగా మారిపోయింది. ఇంకా వీలైతే ఇలా అవుతుంది. ఇంకా నేను ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే తనకి బీ షిఫ్ట్ ఉంది. అందుకోసం అని చెప్పి ఇంకా కర్బూజా అయితే ఈ విధంగా కట్ చేసేసి దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని అయితే తినేస్తాము. ఈరోజు జ్యూస్ అయితే చేయడం లేదనమాట. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కోసం అయితే క్యాబేజీ, బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను. ఒక పక్క రైస్, అలాగే పాలకూర పప్పు చేసేసి ఇంకా బాక్స్కి అయితే పెట్టేశాను. ఈ విధంగా బాక్స్ పెట్టేశాను అంటే చక్కగా తనకైతే హాట్ బాక్స్లో అయితే ఎన్ని పట్టడం లేదు. ఒక రైస్ పెడితే ఒకటి కర్రీ పట్టదు, అలా ఉంటుంది కదా. సో అందుకోసం అని చెప్పి ఈ బాక్స్ అయితే బెస్ట్ కదా అని చెప్పి ఇంకా అలా పెట్టేసి ఇచ్చేసాను అనమాట. సో ఇంకా తనైతే మార్నింగ్ బీ షిఫ్ట్కి వెళ్ళేటప్పుడు జ్యూస్ తాగడం అలవాటు. ఇంక ఈరోజు అయితే ఇలా ఫ్రూట్స్ అయితే కట్ చేసి ఇచ్చేస్తే తనైతే తినేసి డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు అనమాట. సో ఇంకా మా పిల్లలు ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి అయితే వచ్చేసారు. 2 అయింది కదా. మా రిషి వచ్చిన తర్వాత ఇంకా అసలు నార్మల్గా మా ఇంట్లో ఉండదు కదా. సో వీళ్ళకి తినిపించి నేను తిని ఇదంతా అవుతూ ఉంటుంది. సో ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి